అని పేరు. దేవుడు ఈ రాత్రి కాలం మనతో మాట్లాడే మాటలు చదవబడ్డ వాక్య భాగంలో శ్రేష్టమైన సందేశం ఉంచాడు దేవుడు. సొలొమోను రాజు దేవాలయాన్ని కట్టడం ప్రారంభించాడు. ఆ దేవాలయాన్ని కట్టుతున్న సమయంలో అరాము అనే రాజు అతనికి ఎంతో సహాయపడ్డాడు. కలప చెట్ల నుంచి టేకికర్ర ఆ మందిరం కోసం ఉపయోగపడి ప్రతి పరికరాన్ని సొలొమోను రాజుకి సహాయపడి మేలు చేసి అది తోడుగా ఉండి మందిరం పని పూర్తయ్యేంత వరకు ఆ రాజు ఎంతగానో సొలొమోను రాజుకి సహకారిగా ఉన్నాడని అక్కడ రాయబడి ఉంది. దాని ఫలితంగా సొలొమోను అంటే నా సపోర్ట్గా ఉన్నాడు, నా సహకారిగా ఉన్నాడు, మంత్రి పరిచయంలో సహకారిగా ఉన్నాడు. నేను మందులు కట్టుకున్నప్పుడు దానికి కావలసిన అంతటిని ఒక్కడే సమకూర్చాడు, తెచ్చాడు, నాకు ఇచ్చాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టుకోవడానికి ఎంతో సహకారిగా ఉన్నాడు కనుక నేను ఏదైనా చేస్తే బాగుండు అనుకున్నాడు. ఏం చేయమంటావయ్యా? ఆయనే డబ్బిచ్చాడు, ఆయనే కల్పించాడు, ఆయనే సంపాదించాడు. ఆ మందిర నిర్మాణం కోసం ఎంతో త్యాగం చేశాడు, పరిచయం చేశాడు, ధనం ఇచ్చాడు, కల్పించాడు. అన్ని తెచ్చి యెరూషలేము కట్టడానికి తన్ను తాను తగ్గించుకొని గొప్ప త్యాగమూర్తిగా పిలిచాడు. నేనేమిస్తే బాగుంటుంది అన్నాడు. ఏమిస్తే రుణం తీరుంది అంటే ఒక వ్యక్తి సంపూర్ణంగా పరిచారికుడిగా ఉంటే, కలబషు లేక కపటము లేక పరిపూర్ణంగా దేవుని పరిచయం చేస్తే వారికి దేవుడు ఏ ప్రతిఫలం ఇవ్వాలి, ఏ మేలు ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుందని దేవుడికి ఆలోచన చేస్తాడట. సొలొమోను ఎలాగైతే ఆ రాజు గురించి ఆలోచన చేశాడో, ఇంత త్యాగమూర్తిగా ఉండి సహకారిగా ఉండి నాతో ఉండి నా పనిలో సహకారిగా ఉన్న ఆ రాజుకి ఏమిస్తే బాగుంటాయా, ఏం చేస్తే బాగుంటాయా, ఏం చేస్తే సరిపోతాయా అని ఆలోచన చేసి ఓ రోజున ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నిష్కలంకంగా నిర్మలంగా అతడు నీ పట్ల ఉండి పరిచయం చేశాడు. ఆ పరిచయకు తగిన ఫలితాన్ని నువ్వు చెయ్యమని సొలొమోనుతో దేవుడు మాట్లాడతాడు. అంటే దేవుడు ప్రేరేపించాడు, సహాయం చేయయ్యా, మేలు చేయయ్యా, అతను పనిని గుర్తించయ్యా. కారణం ఏంటంటే నిష్కలంకంగా యథార్థంగా ఏమీ లేకుండా పరిపూర్ణ మార్పుతోటి అతను పరిచయం చేస్తే ఆ పరిచర్య గుర్తించబడను. దేవుడి సన్నిధిలో పరిచయం చేసేటప్పుడు నిష్కలంకంగా ఉండాలి, ద్వేషం లేకుండా ఉండాలి, కపటం లేకుండా ఉండాలి, నటించేవారు ఉండకూడదు. పరిపూర్ణ క్రీస్తు యేసు నామాన్ని ఎరిగిన వారే పరిపూర్ణ పరిచర్య చేస్తారు. అట్టి వారు దేవుని యొక్క దగ్గర నుంచి ఫలితాన్ని ఫలాన్ని పొందుకునే వారిగా ఉంటారు. నటించే వారికి ఆశీర్వాదం ఎప్పటికీ రానేరా. సో ఏమిచ్చమయ్యారు అంటే 20 పట్టాలు చెప్తా. ఎన్ని పట్టాలు? 20 అన్న మాటలు. 20 పట్టణాలను ఆ రాజ్యంలో చూడబెట్టేసి, నువ్వు రాజులే కదా, నువ్వు సహకరించావు కాబట్టి నా రాజ్యంలో ఉన్న 20 పట్టణాలు ఉన్నాయి, 20 పట్టణాలు ఇచ్చేస్తున్నాను నేను, తీసుకొని రాజ్యంలో కలుపుకొని పరిపాలన చేసుకోవాలి. ఆ రాజుకి 20 పట్టణాలు ఇచ్చాడు. ఆ 20 పట్టణాలు తీసుకున్నాడు. చూద్దామని ఆ పట్టణాలకు వెళ్ళాడు. ఒక్కొక్క పట్టణాన్ని తేలి చూస్తూ వచ్చాడు. ఏ పట్టణంలోకి వెళ్ళినా 20 పట్టణాలు చూస్తే
20 పట్టణాల్లో ఏది కూడా జీవము కలిగినదిగా లేదట, సారము కలిగినది లేదట, ఫలించదిగా లేదట. నిస్సారమైన స్థితిలో 20 పట్టణాలు ఉంది అట. అప్పుడు ఆయన మాట్లాడే మాట 11 ఏమట? నా సహోదరుడా నీవు ఏమని తెలుసా? సొలొమోను నా సహోదరుడా నీవు నాకు ఇచ్చావా? 20 పట్టణాలు ఇచ్చేసావా? 20 పట్టణాలు ఏ పాఠ్యమయ్యా? నా రాజ్యంతో పోల్చుకుంటే, నాతో పోల్చుకుంటే నీవు నాకు ఇచ్చిన ఈ 20 పట్టణాలు ఏ పాఠ్యమయ్యా? ఎంత గొప్ప కాదయ్యా, యోగ్యమైనవి కాదయ్యా, అది ప్రయోజనమయ్యా, ఫలితము లేనివయ్యా అన్నాడు. మరి రాజు ఆ మాట అనగానే కనుగొని పెట్టాడు. నీ ప్రేమ తెచ్చే కదా అంటే, ప్రేమ తెచ్చిన ఏమి ఇచ్చానంటే ఉపయోగం లేనిది. అక్కడ ఏమిటి ఆ మాట? ఆ ఊరికి ఏం పెట్టాడు పేరేనా? కాబూల్. కాబూల్ అని పేరు పెట్టాడు. కాబూల్ అంటే 4 అర్థాలు. ఒకటి నిష్ప్రయోజనమైన. కాబూల్ అంటే ఒక అర్థం ఏంటంటే నిష్ప్రయోజనమైన, ప్రయోజనం లేని పట్టాలయ్యా. ఆ పట్టాలు నాకు ఏ ఉపయోగమయ్యా? ఆ పట్టాలు చూపలేదయ్యా, ఆ పట్టు నిష్ప్రయోజనమయ్యా, సారం లేదయ్యో, సారం మీద ఎండిన భూమిగా ఉన్నాయో. ఆ పట్ల ప్రజలందరూ ఏమైపోయింటే, ఆ పట్టణ ప్రజలందరూ నిష్ప్రయోజనమైన ప్రజలయ్యా. ఆ నిష్ప్రయోజన ప్రజలకు ఏం చేయండి? నేను నీ రాజ్యంలో ఉన్నవారే, యెరూషలేములో ఉన్నవారే, యెరూషలేము ప్రజలే, నీ పరిపాలన ఉన్నవారే, దేవుడు వాగ్దానంతో భూమిలో ఉన్నవారే. కానీ 20 పట్టణాలు జనం ఉండారే, అందరూ నిష్ప్రయోజనమైన జనమయ్యా. ప్రయోజనం లేదు, వాళ్ళు ఎలాంటి ఉపయోగం లేదయ్యా అంటే, సౌలు అన్నాడు, సొలొమోను నీ దేవుడు గొప్పడు కదా, నీ దేవుడు సేవిస్తున్నారు కదా, నీ దేవుడు పుట్టించే వాళ్ళే కదా వీళ్ళు. మరి ఎందుకయ్యా వీళ్ళు సారం లేని వాళ్ళే ఉన్నారు, నిష్ప్రయోజనం ఉన్నారు? ఎందుకయ్యా నిష్ప్రయోజనం పనికిరాటువంటి ఆ పట్టణాన్ని నమ్మకరేసేవాడు, పనికిరాని జనాంగానికి నాకించేవాడివయ్యా అని దాన్ని పెట్టినట్టే. కాబూలంటే పనికి రానిది, నిష్ప్రయోజనం. అతను ఆ దేశాలు, ఆ పట్టణాల వల్ల నాకే ప్రయోజనం లేదు, అది సారము లేదు, ఫలము లేదు, మార్పు లేదు, ఏం లేదు. పట్టణంలో ఏమున్నాయంటే, పట్టణం ఉంది, ఏమిటి పట్టణం? యెరూషలేముకు భాగమది, యెరూషలేముకు భాగమది. యెరూషలేములో ఉన్న పట్టణాల్లో అన్ని పట్టణాల కంటే ఆ శ్రేష్ఠ అనుకున్నాడు సొలొమోను. ఆయన అంటాడు, అన్ని పట్టణాల్లో కంటే నీవు నాకు ఇచ్చిన 20 పట్టణాలు నిష్ప్రయోజనమయ్యా. ఒక మనిషి ఒక పట్టణాన్ని చూసి ఇది నిష్ప్రయోజనం, ప్రయోజనం లేదు, దీని ఉపయోగం లేదు, నాకు వద్దయ్యా అని మాట్లాడాడు. ఏది ఎక్కడుంది పట్టణం? యెరూషలేములోనే ఉంది, యెరూషలేములోనే ఉంది. కానీ అలాంటప్పుడు మరి దేవుని సంఘంలో ఉండే నీవు నిష్ప్రయోజకుడి వల్ల ఏమీ ప్రయోజనం లేకపోతే, నిష్ప్రయోజకుడిగా ఉంటే, నిష్ప్రయోజనాలు ఉంటే, ప్రయోజనం లేని జనంగానే ఉంటే ఎదుర్కొంటున్నావు సంఘంలో, ఎదుర్కొన్నావు దేశంలో, ఎదుర్కొన్న పట్టణంలో, నీ పట్టణంలోని దేశంలోని సంఘంలో స్థితి ఏంటి అసలు? ప్రయోజనకరం ఉన్నావు దేవునికి? నీ వల్ల దేవునికి ప్రయోజనం ఉందా? నిష్ప్రయోజనమా? నీ వల్ల దేవునికి ఏదైనా దేవుడు ఏదైనా ప్రయోజనం ఉన్నావా? ప్రయోజన జీవితం నీకుందా? నిష్ప్రయోజనం ఉండావా? నిష్ప్రయోజనం ఉంటే అన్నాడు, ఇది అవసరాలు. అలాగే నీవు కూడా యేసు క్రీస్తు ప్రభువు వారు వచ్చి నిన్ను పరిశీలన చేస్తే, నిన్ను చూస్తే నిష్ప్రయోజన జీవితం కలిగి ఉంటే అది త్రోసివేయబడను, విడవబడను. నాకు వద్దయ్యా, దీని జీవం లేదయ్యా, సారం లేదయ్యా, నిష్ప్రయోజనమయ్యా, నిష్ప్రయోజన పట్టణమే
చెప్తారు. ఒకటైతే వదిలేసి మనం ఏమంటారు, 20 పట్టణాలు నా సహోదరుడా రాజా నీవు నాకు ఇచ్చావే, ఈ 20 పట్టణాల్లో ఏది లేదా ఏమిదా కాబోలయ్యా అంటే నిష్ప్రయోజనం. అంటే క్రైస్తవులైనా యూదులైనా ప్రపంచంలో దేవుడు సేవించిన ఎవరైనా సరే ఎలా ఉండాలంటే ప్రయోజకులుగా ఉండాలి. నిష్ప్రయోజకుడి వల్ల సారం లేకుండా భూమి పాడు చేయకూడదు, సారం విశ్వాసం ఉండకూడదు. నిష్ప్రయోజకుడుగా నీ వల్ల ప్రయోజనం లేదని ఆ రాజు ఆ పట్టణాన్ని తిరస్కరించాట. ఈ పట్టణానికి సజీవం లేదయ్యా, సారం లేదయ్యా, చల్లవ లేదయ్యా, ఆ పట్టణయ్యా ఎందు పెండ్రయ్యా కాబోలయ్యది అది వేస్తూ అని త్రోసి చేశాక. అలాగే దేశంలో నేను చూస్తే, నీ భక్తులు చూస్తే, విశ్వాసాన్ని చూస్తే, నీ క్రైస్తవులు చూస్తే, జ్ఞాపకం చూస్తే ప్రయోజనం లేకుండా నిష్ప్రయోజన జీవితాన్ని కలిగి ఉంటే, నిష్ప్రయోజన జీవితాన్ని కలిగి ఉంటే ఆ రాజు 10 పట్టణాలు ఎలా తోసేశాడో అలాగే నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు త్రోసివేస్తాడు. త్రోసివేయడానికి కారణం ఏంటంటే అది నిష్ప్రయోజనం, ప్రయోజనం లేని జనము, ప్రయోజనం లేకుండా ఉపయోగం లేకుండా ఎంత ఉన్నా ఎన్నున్నా ఉపయోగం ఏమీ లేదు. నీ వలన దేవుడికి ఉపయోగం కలగాలి, కీడు కలగకూడదు, శాపం రాకూడదు, నష్టం రాకూడదు. మీ వల్ల దేవుడి మహిమ రావాలి తప్ప మీ వల్ల దేవుడికి అపకీర్తి రావడానికి లేదు. వచ్చిందంటే నీ భక్తి నిష్ప్రయోజనం, నీ ప్రార్థన నిష్ప్రయోజనం, నిష్ప్రయోజకుడుగా జీవిస్తున్నావు. ప్రయోజనానికి ఏది లేదని వాక్యం మాట్లాడుతాం. అందుకని మనం ఏం చేయాలంటే ప్రయోజకులుగా ఉండాలి, దేశకు ఉపయోగపడాలి. మనం ప్రయోజక జీవితాన్ని కలిగి ఉండాలి. అనుకోవద్దు ప్రయోజకుడు అని అనుకుంటే సరిపోదు. మీ పాస్టర్ గాని కదా నేను ప్రయోజనం ఉండాలని అనుకోకూడదు. నేను నాకు చూసేవాడు పైన నాకు చూసి చేసుకోకూడదు. అంతరంగాని ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా లోన బయట నాకు పరిశ్రమ చేస్తే నేను ప్రయోజకుడు లేకపోతే, నిష్ప్రయోజకుడు ఉంటే నేను కూడా విడబడే సభలోనే ఉంటాము. కనుక ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం, నువ్వు పరీక్షించుకోవాలి. ఎలా దేవుడికి ఎలా ఉన్నావు, ప్రయోజకరంగా ఉన్నావా, నిష్ప్రయోజనంగా ఉన్నావా అని ఆలోచన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. రాజు అన్నాడు సొలొమోను, అది ఏ పార్టీ అయ్యా, అది ఏ పార్టీ అయ్యా, 20 పట్టణాలు ఏ పార్టీ అయ్యా, ఒక్క పట్టణం సరిగదయ్యా అంటే ఒక్క ఆత్మ కూడా సరిగా లేదయ్యా, ఒక్కరు కూడా సరైన జీవితం, సరైన భక్తి, సరైన క్రమం, కరెక్ట్ ఆత్మస్థితి కలిగి వారు లేరయ్యా. అంత నిష్ప్రయోజకరంగా ఉండాలయ్యా, నాకు వద్దయ్యది. ఒక ఊరు కాదు 20 పట్టణాలు ఇస్తే తోచేశారు. కారణం అంటే దానిలో జీవము లేకపోవుట, భక్తి లేకపోవుట, క్రమశిక్ష లేకపోవుట, క్రమము లేకపోవుట, అహంత పెరిగిపోవుట. అందువలన దాన్ని తిరస్కరించాడైనా. అదా జీవం లేదయ్యా, సారం లేదయ్యా, నిష్ప్రయోజనమయ్యా అని చెప్పి మరి ఏం చేయలేమంటే ప్రయోజనం ఉండాలంటే ఏం చేయాలి? ప్రయోజకులు కాకపోతే కారణం ఏంటయ్యా? ఆ ఊరు 20 పట్టణాల ప్రజలు ప్రయోజకులు లేకుండా నిష్ప్రయోజకులు ఉండాలి. దర్శనము లేదా ఉండాలి, సంఖ్యలు లేదా ఉండాలి, ప్రార్థనలు లేదా ఉండాలి. ఎందుకయ్యా వారు నిష్ప్రయోజకులు ఉండాలయ్యా? నిష్ప్రయోజకులు జరగే ఉండాలి అంటే ఉపదేశానుసారంగా లేరట. ఏం లేదట? ఉపదేశానుసారంగా వాక్యానుసార జీవితం లేదు. జీవితం వేరుగా ఉంది, వాక్యం వేరుగా ఉంది. వాక్యానుసార జీవితం లేనందువలన, ఉపదేశాల జీవితం లేనందువల్ల ప్రయోజకులు మాట్లాడలేరు, ప్రయోజకులు కాలేకపోయారు. ప్రయోజకులు కాలేకపోవడం కారణం ఏంటంటే ఉపదేశాన్ని అవలంబించిన వారు కాదు, ఉపదేశాన్ని విన్నవారు కాదు. ఏంటయ్యా ఉపదేశం లేదా, వాక్య పట్టణం లేదా, ధ్యానం లేదా, ఆరాధన లేదంటే ఎదురుండే మస్తంగా అన్ని కార్యక్రమాలు ఉంటున్నావయ్యా, తెలుసుకోలేమయ్యా. కానీ ఎవరు కూడా వాక్యానుసారం జీవించేవారు లేదయ్యా. ఎవరు ఏదైనా వాక్యానుసారం జీవించుకోకుండా
ఉపదేశం లేకపోకుండా, ఉపదేశం లేకపోతే ఎప్పుడు మరి ప్రయోజనం అయ్యేది? ఒక ప్రయోజనం కావాలంటే చదవాలి కదా. ఒక విద్యార్థి చదువు పరీక్షలు పాస్ అవ్వడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి కదా. మరి చదువుకుంటుందా మరి ప్రయోజనం అయ్యేది? నువ్వు బైబిల్ చదువుకోకుండా, వాక్యం తెచ్చుకోకుండా, వాక్యాన్ని అసలు జీవించకపోతే ఎప్పుడు నీవు ప్రయోజనం అయ్యేది? చచ్చినాక అవుతావా? మనం జీవించుండగానే, అన్ని అవయవాలు బాగుండగానే, దేవుని కృపాక్షేమత ఉన్నప్పుడే, దేవుని పట్ల ఉన్న ప్రణాళిక వెలిగినప్పుడే మనం ఏమవ్వాలంటే ప్రయోజకులుగా ఉండాలి. ఏ నిష్ప్రయోజనం అయ్యానికి బైబిల్ చెప్పాడైనా ఎందుకు ఆ నిష్ప్రయోజనం అంటే ఉపదేశం. చూడమ్మా, యెషయా గ్రంథం 48:17 చూద్దాం. యెషయా గ్రంథం 48:17. యెషయా, నీ విమోచకుడు ఇశ్రాయేలును పరిశుద్ధ దేవుడైన, ఎవరైనా నీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఏమని చెప్పాడు? నీకు ప్రయోజనం కలగాలని, నీకు మేలు కలగాలని, నిష్ప్రయోజనం నీ జీవితాన్ని మార్చాలని. క్రైస్తవురాలు, విశ్వాసురాలు, నీవు ఏం చెప్పాడు దేవుడు? నేను పరిశుద్ధ దేవుడయ్యా, నా పరిశుద్ధ దేవుడు నాకు నీ పట్ల ఒక ఆలోచన ఉంది. ఏంటి ఆలోచన అంటే నీవు ప్రయోజకుడు కావాలి, నీవు ప్రయోజకుడిగా ఉండాలి. ఇప్పుడు దాకా నిష్ప్రయోజకుడిగా పనికిరాని వాడిగా ఉండాలి. నేను పనికిరాని వాడిగా ఉండాలి. నేను పనికొచ్చే వాడిగా ప్రయోజకుడిగా చెప్పనుకుంటున్నాను నేను. అందుకని నిష్ప్రయోజనం ఉన్న నీ జీవితంలోకి నువ్వు ప్రయోజకుడు కావాలని, ప్రయోజకుడు కావాలని యెహోవా ఉపదేశం చేస్తాడు. ఎందుకు ఉపదేశము? ప్రయోజకుడు చేద్దామని. ఆయన ప్రయోజకుడిని, ఈరుణ్ణి, సూర్యుడిని చేద్దామని ఆశపడుతుంటే ఇంకేమో నీకు అక్కడే ఉంటా, పాపంగా ఉంటా, లోకంగా ఉంటా, పార్టీగా ఉంటా, వస్తువులుగా ఉంటా, అసహ్యంగా ఉంటా అని అనుకుంటే ఎప్పుడు ఉపదేశం లేదు. ఇంకా ఎప్పుడు ఏది మన ఉపదేశం ఏది? వాక్యాలు చూసి ఎక్కడ నాలో వాక్యం ఉన్నాయా? వాక్యం విన్నాను నేను, తగ్గించుకున్నాను నేను, వాక్యం విన్నాను నేను, హృదయం మార్చుకున్నాను నేను, వాక్యం విన్నాను నేను, శ్రేష్టంగా ఉన్నాను నేను, వాక్యం విన్నాను నేను, సారగలిగి ఉన్నాను నేను, వాక్యం విన్నాను నేను, విని ప్రయోజనం మారిపోయానని చెప్పేసి సాక్షి చూపుతుందా ఏంటి? ఆయన అన్నాడు అది వేస్ట్ అయినాడు. ఎందుకు వేస్ట్ అయ్యంటే దాని ఉపదేశం లేదు. ఎందుకని 20 పట్టాలు ఎండిపోవడం కారణం ఏంటయ్యో? 20 పట్టణాలు అవన్నీ నిష్ప్రయోజనం ఉంటాయి. కారణం అంటే ఆ 20 పట్టణాల్లో, 20 పట్టణాల ప్రజల్లో ఏంటంటే ఉపదేశం లేదయ్యా. మరి ఏదో కోట్లాది మంది ప్రవక్తలు ఆ దేశంలో వధించారు కదా, ప్రవక్తలు ఆ దేశంలో వధించారు కదా, 20 పట్టణాలను వధించారు కదా. ఏమిటంటే ఎవరు వధించినా సరే వారు ఉపదేశాన్ని విన్నవారు కాదు, విన్నట్టు నటించంతే. వింటే మా బతుకు మారదా, మాట మారదా, క్రియలు మారదా, క్యారెక్టర్ మారదా? ఏం మారదంటే ఈరోజు ఏమి మారిపోలేదంటే ఉపదేశాంశం లేదు. అందుకని నిష్ప్రయోజనంగా ఉండాలి జీవితం. ఆ పట్టణం, ఆ దేశం, ఆ రాష్ట్రాలు, ఆ రాజ్యాలు నిష్ప్రయోజనం ఉంటా. కారణం అంటే ఉపదేశానుసారంగా లేవు. ఒక అబ్బాయి యేసు ప్రభువును నమ్ముకోరా, వాడు నిష్ప్రయోజకుడు, ప్రయోజనం లేనివాడు, దొంగ అని పేరు కలిగిన వాడు. వాడు ఇంట్లో పనివాడిగా ఉన్నాడు, పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో బంగారం పోయింది. బంగారం పోతే ఎవరు తీసారంటే మా ఇంట్లో పనివాడు తీసారయ్యా అని రుజువు చేయబడింది. ఈ దొంగ కాబట్టి రోమా చట్ట ప్రకారంగా రోమా సరస్సాలు వేయాలి అని చెప్పారు. వాడు తీసుకెళ్ళి రోమా సరస్సాలు వేసేసారు. అప్పటికే ఆ సరస్సాలలో పౌలు గారు ఖైదీగా ఉన్నారు. పౌలు గారు ఖైదీగా ఉన్నారు. వాడు ఎవరు
దేవుడు అన్నాడు ఎస్ నిష్ప్రయోజకుడు. ఆ ఖైదులోకి వెళ్ళినప్పుడు ఎట్లంటే నిష్ప్రయోజకుడు, ప్రయోజనం లేదు వ్యక్తి. ఎందుకు వాడు నిష్ప్రయోజకుడు అంటే ఉపదేశం లేదు, వాక్యం లేదు, బోధించేవాడు లేడు. వాడి బోధన తెలియని వాడికి బోధించేవాడు లేడు, వాక్యం లేదు, ఉపదేశం లేదు. అందువల్ల వాడు దొంగగా మారాడు, దోపిడీ చేశాడు. వాడు వచ్చి సరసాల చేశాడు. సరసాల వచ్చినాక పౌలు భక్తుడు వాడు చూశాడు. ఏంట్రా పరిస్థితి అంటే వాడంతా చెప్పేసి, అయ్యా దొంగతనం చేశాను నేను, నాకు చేసి తెలియదు నాకు అంటే కూర్చొని అబ్బాయి చెప్పాడు. ఎక్కడ కూర్చున్న అబ్బాయి పౌలు పరిచయంలో కూర్చున్నాను, పౌలు పక్కన కూర్చున్నాను. సరసాలలో పౌలు పరిచయం చేస్తూ ఉండాను. సరసాల ఉన్న పౌలుకి పరిచయం చేస్తూ పన్నుతో తగ్గించుకున్నాడు, పరిచయం చేస్తున్నాడు. జైలుకి వెళ్ళినప్పుడేమో నిష్ప్రయోజకుడు. ఎందుకయ్యా వాడు నిష్ప్రయోజకుడు అంటే వాడికి ఉపదేశం లేదు, వాక్యం లేదు, మార్పు లేదు. మనకు ఉపదేశం రోజు ముందు ఉపదేశం, కొత్త ఉపదేశం దగ్గర ఆదివారం ఉపదేశం, సోమవారం ఉపదేశం, బుధవారం ఉపదేశం, శుక్రవారం ఉపదేశం, శనివారం ఉపదేశం, ఆదివారం ఉపదేశం. ఈ రోజు ఉపదేశం పొంది పడుతుంది. ఎంతవరకు నీ జీవితంలో ప్రయోజనకరంగా ఉంది? ఉన్నామా? ఉంటున్నామా? ప్రయోజనంగా మారామా? ప్రయోజనకరంగా ఉన్నామా? ప్రయోజనం బతుకుతున్నామా? యేసు వాక్యం ద్వారా నేను ప్రయోజనం మార్చబడని చెప్పే సాక్షి చూపు మనకుందా? ఆ కుర్రోడు పౌలు దగ్గరికి వెళ్ళాడు, కూర్చున్నట్టు. ఆ వార్త చూద్దాం. పిలువ స్పష్టం చూడసారి. మునుపు నీకు పైన అతడు ఇంకా పైన చదువు. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞ పెట్టడానికి క్రీస్తున్నందు నాకు బహుధైర్యం ఉందయ్యా. పిలవను వినయ్యా, నీకు ఉత్తరం రాస్తున్నా నేను. మీ ఇంట్లో దొంగతనం చేశాడే, మీ ఇంటి దొంగగా ఉన్నాడే, వాడై నాతో కూడా జైల్లో ఉన్నాడయ్యా, నాతో కూడా జైల్లో ఉన్నాడు. వాడు దొంగతనం చేసిన వాడే, వాడి గురించి నీకు ఉత్తరం రాస్తానయ్యా. అది నాకు చాలా ధైర్యంగా ఉందయ్యా, చాలా ధైర్యంగా ఉంది. ఏం ధైర్యం అంటే వాడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడయ్యా. ఎక్కడ రాకముందు? జైల్లోకి రాకముందు నిష్ప్రయోజకుడు, జైల్లోకి రాకముందు నిష్ప్రయోజకుడు. జైల్లోకి వచ్చినాక, నా సహవాసం ఉన్నాక, నా పక్కనే ఉన్నాక, నా మాట విన్నాక, నా ఉపదేశము వింటూ ఉంటే వాడిప్పుడు ప్రయోజకుడిగా మార్చబడి వాడు నిష్ప్రయోజకుడు. ఎక్కడ రాకముందు? చర్చికి రాకముందు నిష్ప్రయోజకుడు. నువ్వు చర్చికి వచ్చినా, చర్చిలో ఉండి కూడా నిష్ప్రయోజకుడు ఉంటే, సంఘంలో ఉండి కూడా నిష్ప్రయోజకుడు ఉంటే, చర్చికి వచ్చి కూడా నిష్ప్రయోజకుడు జీవితం జీవిస్తూ ఉంటే ఏంటి అర్థమేంటి? అర్థమేంటి? ఉపదేశం అంటే గుళ్ళో ఉన్నా కానీ ఉపదేశం లేదు. వచ్చే గుళ్ళోనే ఉండవు, ఉపదేశం ఉంటున్నాడు. ఉపదేశం ఉంటాకి మనసు తెరవల్ల, హృదయం తెరవల్ల, హృదయంలో వాక్యమే లేదు అన్నాడు. అయ్యా వాడు మునుపు నీకు నాకు నిష్ప్రయోజకుడయ్యా, వాడు ప్రయోజనం లేని వాడయ్యా. ఇప్పుడైతే సరసాలలో నా చేత ఉపదేశం పొందాడు, నా చేత వాక్యాలు వింటున్నాడయ్యా, నా బోధ విన్నాడయ్యా. బోధ విన్న వాడు ప్రయోజకుడు మార్చబడ్డాడు. ఫిలోమాను వినయ్యా, అతడు ఒకప్పుడు నిష్ప్రయోజకుడే. ఒకప్పుడు అంటే దేవుని యొక్కకు రానప్పుడు, ఉపదేశము లేనప్పుడు, ఉపదేశము విన్నప్పుడు వాడు నిష్ప్రయోజకుడే. ఇప్పుడైతే వాడు నీకును నాకు ప్రయోజనకరమయ్యా.
ఈ సాక్ష్యాన్ని గురించి యేసు చెప్పగలడా? నేను చెప్తాను నీ గురించి. నా దగ్గర నీ సాక్ష్యం ఉందా? నువ్వు చెప్పగలరా? నేను మీ గురించి చెప్పగలనా అన్నా. పౌలు చెప్పాడు గురించి, దొంగల గురించి పౌలు చెప్పి మాట్లాడు రాయా నా పక్కన కూర్చోడయ్యో, నా మాట పౌలు చెప్తాడయ్యో, వాడయ్యో నా దగ్గరికి రాకముందు ప్రయోజనం నిష్ప్రయోజకుడు వేస్ట్ పదో. ఇప్పుడైతే వాడు ప్రయోజకుడు. ఎందుకయ్యో అంటే వాడు ఉపదేశం వింటా ఉన్నాడు. ఉపదేశం విన్నాడు, అంతరంగం మారింది, స్వభావం మారింది, మాట మారింది, లోడు భాగం మారింది, పైన భాగం మారింది. ఇప్పుడు వాడు పశ్చాత్తపడతాడయ్యో, నేను పాపం చేశాను కదా, తప్పు చేశాను కదా, ఎంత పాపం అయ్యాలి పశ్చాత్తాపంతో గడుస్తున్నాడు. కారణం ఏంటంటే ఉపదేశం. ఆ ఉపదేశము వాడిని కన్ఫ్యూజ్ చేసేసింది. మరి మానేలా పౌరులా సార్ నేను చెప్పే సార్ చెప్పకి యోగ్యంగా ఉన్నావు నువ్వు. నేను చెప్పి ఎక్కడా కొంచెం మనమర్థం. నేను నీ గురించి ఒకప్పుడు ఈశ్వరి నిష్ప్రయోజనాలయ్యా నువ్వు ప్రయోజనం చెప్పే సాక్ష్యాలు పొందుకున్నావు. పొందుకున్నావా అక్క? నువ్వు పొందుకున్నావా? అవసరం మనకి. వాడు అన్నాడు, నువ్వు నాకు ఇచ్చాయే 10 పట్టాలు ఇచ్చావు, నాకు ఒక్కడు సరైనది 20 పట్టాల్లో ఏది ప్రయోజనకరమైంది కానీ ఒకనే వద్దయ్యా అని చెప్పాడు. రేపొద్దు వేసే వస్తే మీరు అందరూ వేసే పెడితే వేసే కూడా ఒక్కడు కూడా ప్రయోజనం కాదు. నిష్ప్రయోజనమైన ఏంటి పరిస్థితి? అందుకోసం నీవు ప్రయోజకుడు కావడానికి, ప్రయోజకుడు అవ్వడానికి ఏం చేస్తున్నావు? నీవు ప్రయోజకులు కావడానికి ఏం చేస్తున్నావు? నీవు ఏం వేసుకుంటున్నావు? నీవు ప్రయోజకుడు అవ్వడానికి దేవుడు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావు? నీవు అన్నాడు, అయ్యా వాడు నీకు నాకు నిష్ప్రయోజకుడు. ఇప్పుడైతే నిష్ప్రయోజకుడయ్యా. ఎలాగంటే ఉపదేశము వాడిని మార్చిందయ్యా. ఉపదేశం వాడు సరి చేసిందయ్యో, వాక్యం వాడు మార్చిందయ్యో, ఉపదేశం వాడు పెంచుకుందయ్యో. కాబట్టి వాడు ఇప్పుడు ప్రయోజకుడయ్యా అని చెప్పాడు. కనుక మనకి ప్రయోజకులు కావాలంటే ఒకటి ఉపదేశాన్ని వినేవారుగా ఉండాలి అని అన్నాడు. ఆ 20 పట్టాల్లో అన్ని నిష్ప్రయోజనమయ్యాడు. నేను చూసేసయ్యా నిష్ప్రయోజన వ్యక్తి వేస్ట్ పేరు చెప్పకూడదు, నీవు కూడా ప్రయోజనకరంగా ఉండాలి అని ఒకటి. అందుకేంటి అంటే ఒకటి ప్రయోజనకరంగా ఉండాలంటే ఉపదేశాన్ని. రెండోది అబద్ధాన్ని నమ్మేవాడు ఎప్పుడు ప్రయోజకుడు కాలేడు. అబద్ధాలు వినేవాడు, అబద్ధాలు మాట్లాడేవాడు ఎప్పుడు ప్రయోజకుడు కానే కాలేదు. అధ్యాయం 7 చెప్తాం. ఒకళ్ళు 8:7 చదవండి. ఆకాశం సత్తుముడి కొండ తన కాలం జరుగుతుంది, కానీ తెల్లకు వయు మగ బిడ్డయు ఓది కోసం చూస్తుంది. కానీ అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగకుండా అంటే యెహోవా న్యాయ ప్రయోజనకరములు లేకుండా ఉండిరి, నిష్ప్రయోజకులుగా ఉండిరి. కాదలకుండా, సమగలగకుండా, మార్చుకోకుండా, ఆయన దారకుండా, నానా గట్టి పక్షి కూడా జ్ఞానం మనకు కూడా లేదు అని చెప్పారు. అందుకని మనం ఏంటి, అబద్ధాన్ని నమ్మేవాడు ఎప్పుడు ప్రయోజకుడు కాదు. అబద్ధాలు మాట్లాడేవారు ఎప్పుడు ప్రయోజకులు కాదు, ఎప్పటికీ నిష్ప్రయోజకులే. ఎందుకంటే వారి అబద్ధం వారిని దేవుడి నుంచి దూరం చేస్తా ఉంది. వారు అబద్ధాలు అనుకుంటున్నారు, సత్య నమ్మటంలో ఎవరు అబద్ధం మాట్లాడితే వాడిని అనుకుని వాడిని అమరుస్తున్నావు నీవు. అందుకని నీవు దూరం
ఇంకా ఎవడు అబద్ధాన్ని నమ్ముకుంటాడో వాడు దేవుని దృష్టిలో నిష్ప్రయోజకుడు అన్నాడు. మూడవ చెప్పాడు, ఎవరయ్యా ప్రయోజకుడు నిష్ప్రయోగం ఎవరయ్యా అంటే యెషయా గ్రంథం 30 అధ్యాయం 7 చెప్తాం. యెషయా 37. ఐగుప్తు వారిని సహాయము కోరువారు. చదవమ్మా మరి చదువు. ఐగుప్తు వారిని సహాయము, ఏంటంటే ఐగుప్తు సహాయము పనికి మారిందంట. అది నిష్ప్రయోజనమైంది. అంటే మనుష్యుడు ఎవడు బట్టి వాడు సహాయం కోరుకోకూడదు అని. లోకంలో ఉన్న లోకస్తుల దగ్గర లోకం ఐగుప్తు ఉన్న మనం ఐగుప్తు సహాయము తీసుకుంటే అదంత పనికి మారినాడు. భూలోకి ఎవడు ఉండడు. ఎవడు నిష్ప్రయోజనం అంటే ఐగుప్తు సహాయం. ఐగుప్తు సహాయం కోరకూడదు మనం. ఐగుప్తు పాపం, ఐగుప్తు శాపం, ఐగుప్తు మోసం, ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలందరినీ హింసించిన ప్రజలను వారి సహాయాన్ని ఎప్పుడు కోరుకోవడం మీరు లేదు. ఏరుకోనయ్యా దేవుని సహాయం కోరుకోవాలి. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడి దేవుని సహాయాన్ని పొందుకోవాలి. అది ప్రయోజనం. ఐగుప్తు సహాయం, లోకంలో మనుషుల సహాయం, పాప సహాయం ఆశపడితే పాప దగ్గర చేయి కాచితే అది పనికి మాత్రం పనికి మాత్రం అంట. అది మనం ఎవరికి చేసి ఆశపడతాం. అసలు లోకస్తు దగ్గర పాపాన్ని చేయించాలంటే ఏది అనపడా మనం ఇస్తే తీసుకోవాలా, అది మానేసుకోవాలి, అది నేర్చుకోవాలి మనం. ఆయన ఏమంటే ఏది నిష్ప్రయోజనం అంటే ఐగుప్తు సహాయాన్ని మనం కోరుకుంటే ఐగుప్తు కంటే సహాయం చేసిన మనకున్నాడు. ఆ దేవుడు ఎవరంటే నీకు సహాయం చేయడానికి ఆకాశాన్ని వాహనంగా చేసుకొని దిగి వచ్చే దేవుడు. ఎప్పుడైనా అడిగితే మొరపెడితే ప్రార్థన చేస్తే నీకు సహాయం చేసే దేవుడు నీకున్నాడు. ఆయన పేరు యెహోవా. ఆ దేవుడి సహాయాన్ని కోరాలను. ఐగుప్తు సహాయాన్ని కోరకూడదు. ఐగుప్తు అంటే లోకం. ఎవరికి చేసామని అడుక్కోకూడదు. క్రైస్తవులు ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళో రక్షణ దగ్గరికి వెళ్ళో అడుక్కోకూడదు. అడుక్కోమంటే యేసు ప్రభు నామాన్ని కించపరుస్తున్నాం, అవమానపరుస్తున్నాం, సిగ్గుచేస్తున్నాం. అడుక్కునేవాడు ఆడు ఏమిట పనికి మారుట. అడుక్కోకూడదు. దేవుడు అడగాను, దేవుడు చేయాలి. దేవో ఇది కావాలి, దేవో అవసరం ఉంది, దేవో మేలు కావాలి, సహాయం చేయాలి. దేవుడికి దాదాపు తప్పించి ఐగుప్తు సహాయం కోసంటే లోకములో ఉన్న అన్యులు, లోకస్తులు, పాపాత్ములు సహాయం దగ్గరికి సహాయాన్ని కోరి అడుక్కున్నావంటే నీ పనికి మాలోడి. నిష్ప్రయోజన జీవితం అది. పౌలంటున్నాడు అడిగిన ఆ దేవుడిని చూడమాట. అపోస్తల కార్యాలు 26-22. అపోస్తల కార్యం 26-22 అమ్మా. అయినను నేను దేవుని వలనైనా సహాయం పొంది నేటి వరకు నిలిచి ఉన్నది. ఎక్కడ సహాయం దానికి? పౌలు గారికి చేసా అక్కడ సహాయం ఎక్కడి? పౌలుకి సహాయం పడితే ఎవరంటే దేవుడు. ఎందుకు? ఎలా? ప్రతి విషయంలో నేను యేసు ప్రభు మీదే ఆధారపడ్డానయ్యా. ఆయనే నాకు సహాయకుడు, ఆయనే నాకు సహాయము చేసేవాడు. యాకోబు, ఇశ్రాయేలు దిగులు పడకు, భయపడకు, నీకు సహాయం చేయవాడు నేనే, సహాయం చేస్తాను అలా వాగ్దానం చేసి సహాయము చేసే దేవుడు మనకుంటే మరి ఎందుకు ఐగుప్తు ఆశ్రయించాలా? లోకాన్ని ఆశ్రయించాలా? పాపాన్ని ఆశ్రయించాలా?
పౌలు అంటాడు, నేను దేవుని యొక్క సహాయము పొందాను. నేను పొందిన సహాయము యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే నేను సహాయాన్ని పొందుకున్నాను. ఆ దేవుడు సహాయం చేస్తాడు మనకి. ఆ దేవుడు సహాయకుడు. సహాయం చేసిన దేవుడు లేవో చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన సహాయం నీకు కావాలంటే ఏం చేద్దాం? యేసు ప్రభు మీద ఆధారపడాలి. యేసు అడగాలి మనం, యేసయ్యా నా సహాయం కావాలయ్యా, సహాయం చెయ్యయ్యా. మేలు కావాలయ్యా, మేలు చెయ్యయ్యా. తన సభలో పక్క తీర్చయ్యా. నేను అడిగితే తప్పక నీ కోరిక తీరుస్తాను. నేను అడుగుతాదేంటి? ఇది కావాలి మీకు, నాకు ఏది కావాలో నాకు తెలుసు. నాకు కావాల్సిన దాన్ని వేసి అడుగుతాను. రోజులు నాకు కావాలి, నాకు కోరికని తీర్చయ్యా. ఎస్ అంటే ఆ దేవుడు నాకు తెలుసు. నాకు ఏం చెప్తాడు ఎంత ఆ దేవుడి కాదు. ఐక్యపుత్రులోకి వెళ్ళి లోకస్తులోకి వెళ్ళి అడుక్కోకూడదు. మనం అడగకూడదు. అడిగేబట్టి నా దేవుడు నామాన్ని అవమానం చేస్తున్నావు. నీవు నిన్ను బట్టి ప్రజలు జనాంగంలో లోకంలో పాప దగ్గర చేస్తే నీ దేవుడు నిన్ను బట్టి సిగ్గుపరచబడుతున్నాడు. అది నిష్ప్రయోజనం. ఒకటేమో ఉపదేశం లేకపోతే నిష్ప్రయోజనం. రెండు అబద్ధాన్ని వింటే నిష్ప్రయోజనం. మూడేమో ఐక్యత సహాయం కోరుకుంటే నిష్ప్రయోజనం. అలాంటి వారు ఎప్పటికీ దేవుణ్ణి రాజ్య సంపన్నిగా ఉండలేరు. ప్రార్థన మిగిలినా కానీ నేను తర్వాత జ్ఞానం చేద్దాం. మా తండ్రి, ఈ రాత్రి కాలంలో కాబోల్ అనే మాట మీద నేను ధ్యానం చేస్తున్నామయ్యా. కాబోల్ అంటే 4 అర్థాలు చెప్పేవయ్యా. దానిలో మొదటిది కాబోలు అనగా నిష్ప్రయోజనం, ప్రయోజనం లేని వారు, ప్రయోజనం లేని జనులు అని చెప్పి అవుతుంది. మేము ఒకవేళ అలా ఉన్నామేమో ప్రభు, మేము అందరూ కూడా ప్రభు నిష్ప్రయోజనం ఉంటే ఇప్పుడే ప్రయోజనంగా మార్చయ్యా. అందుకోసం ఉపదేశం కావాలి, నీ మాట కావాలి. ఉపదేశం వల్ల మేమయ్యా పరిపూర్ణంగా సమర్పణ కలిగిన వారి ఉండటానికి సహాయం చేయండి ఆయన. ఏ ప్రయోజనం ఉండాలి తండ్రి. ఎవడ ప్రయోజనం ఉండదో వాడి పరలోక రాజ్యం వ్యక్తులు ఎప్పుడు చెప్పావయ్యా. అట్టి స్థితిని కలిగి ఉంటూ సహాయం చేయండి. ఇలాంటి స్థలంలో ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి, దీవించండి, కాపాడండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, శక్తులు ఇవ్వండి ప్రభువా. నా సంఘాన్ని దీవించండి, నా సంఘాన్ని కాపాడండి, నా సంఘం ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ కుటుంబానికి ఏది తక్కువ చేయకుండా ఈ నామంలో దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రేపు ఆదివారం పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం క్రమంగా మర్యాదగా నీ మహిమకరంగా జరిగించండి ప్రభు. సోమవారం తండ్రి, సోమవారం రాత్రి నుంచి ప్రభు క్రిస్మస్ ధ్యాన వేడుకలు ప్రారంభం చేస్తుండగా 4 రోజులయ్యా సంతోషకరంగా, దీవెనకరంగా, వేరుకరంగా, నీ మహిమకరంగా ఈ క్రిస్మస్ ధ్యానాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకే స్తోత్రం. నా ముందయ్యా ఉపవాస ప్రార్థన కుడికలయ్యా, ప్రతి ఉపవాస ప్రార్థన కుడికల్లో మాతో ఉండండి, క్రమంగా మర్యాద జరిగించండి. నా సంక్షేమం కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు మాతో ఉండి బలపక్షమని పొందుకోవాలని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నీకు సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వందనాలండి. క్షేమ